హాయ్ భవానీలు శ్రీ మాత్రే నమః. ప్రతి సోమవారం నేను చేసుకుంటాను కదా 16 సోమవారాల వ్రతం. నేను భవానీ మాలలో ఉన్నప్పుడు 2 సార్లు వచ్చింది. ఇది 2వ సోమవారం. సోమవారం శివే పూజ చేసుకోవడానికి పీట ఏర్పాటు చేసుకున్నాను. పీటపై క్లాత్ వేసుకుని శివే పటం పెట్టుకుని అలాగే మట్టి శివలింగం కూడా చేసుకుని ముందుగా ఈ పీట ఏర్పాటు చేసేసుకుని అన్నీ ఏర్పాటు చేసుకున్నాను. గణపతిని అలాగే పార్వతీదేవిని గౌరీదేవిని కూడా ఏర్పాటు చేసేసుకుని అన్నీ రెడీగా పెట్టేసుకుని మనం భవానీ మాలలో ఉన్నాం కదా, అందుకే ఇప్పుడు ముందు దుర్గమ్మ పూజ చేసుకోవాలి కదా. దుర్గమ్మ దగ్గర దీపారాధన చేసుకోండి. దుర్గమ్మ తల్లి దగ్గర అన్నీ మనం అష్టోత్తరాలు ఉపచారాలు అన్నీ చేయాలి కదా దుర్గమ్మ తల్లి దగ్గర. అవన్నీ చేస్తున్నాం అనమాట. మా వారు భవానీ అయితే మొత్తం చదువుతారు, మంత్రాలు అష్టోత్తరాలు అన్నీ ఆయన చదువుతూ ఉంటారు. నేను పూజ చేస్తూ ఉంటాను, మధ్య మధ్యలో ఆయన చేసుకుంటూ ఉంటారు. నాకైతే ఏ సంవత్సరం కూడా ఇలా కలసం పెట్టుకుని ఇలా పీట పెట్టుకుని చేసుకుందాం కుంకుమ పూజ ఛానల్ నుంచి అనుకుంటున్నాను, కానీ ఎప్పుడు కూడా నాకు అవ్వలేదు, కుదరలేదు. కానీ ఈ సంవత్సరం తప్పనిసరిగా చేసుకోవాలని పట్టుదలతో అమ్మాయి ఈ సంవత్సరం నేను చేసుకుంటాను, నేను మాలేసుకుంటాను అని ఖచ్చితంగా చెయ్యాలి అని దృఢ సంకల్పం పెట్టుకుని ఎలాగైనా నేను ఈ సంవత్సరం మాలేసుకుని పీట పెట్టుకుని కలసం అలాగే అఖండ దీపం కూడా పెట్టుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాను. నాకు కుదురుతుందో కుదరదో అన్న డౌట్ కూడా ఉంది, కానీ అయినా ఎలా అయినా చెయ్యాలి నేను అని పట్టుదలతో సంకల్పంతో అమ్మకు చెప్పి నేను అలాగే చెయ్యాలి అని నిర్ణయించుకుని మాల వేసుకుని నిర్ణయం తీసుకున్నాను. నాకైతే మాల వేసుకున్నప్పుడైతే కరెక్ట్గా అప్పటికి ఫుల్గా దగ్గు రంప అస్సలు బాగోలేదు. నాకు చాలా నీరసంగా చాలా ఇదిగా ఉంది. అయినా కూడా నేను ఎలాగైనా సరే మాల వేసుకోవాలి అని చెప్పేసి మాల వేసుకున్నాను. మాల వేసుకున్న వెంటనే అయితే నాకు ఆ మాల వేసుకున్నప్పుడు నాకు ఏంటో తెలియని బరువు, ఏదో తెలియని భయం, ఆందోళన, ఏంటో కంగారుగా అనిపించింది. అలా అనిపించినా సరే అలా పూజ చేసుకున్నాను 2 days. అలా 2 రోజులు అలా అనిపించింది. నాకు ఏదో తెలియని అమ్మవారు ఏదో నాకు తెలియని బరువుగా అనిపించినట్టు అనిపించింది. ఏదో తెలియని భయం, ఆందోళన, కంగారు అలా అనిపించింది. అలా అనిపిస్తే నేను అమ్మవారి దగ్గర కూర్చున్నాను అనమాట. 2nd రోజు ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు కూర్చుని అనుకున్నా, అమ్మ నువ్వు ఇలా నాకు ఇంత ఏంటో నాకు తెలియట్లేదు, నేను ఆలేసుకున్నాక నాకు ఇంత బరువుగా ఇంత ఏంటో ఆందోళనగా కంగారుగా ఉందేంటి తల్లి, ఇలా ఉంటే ఎలా తల్లి, నేను ఏమి చేసుకోలేకపోతున్నాను, ఏ పని చేయలేకపోతున్నానో, నీకు ప్రసాదాలు ఎలా చేయాలి తల్లి, నీకు ఇలా నేను పూజ ఎలా చేసుకోవాలి, పని అంతా ఎలా చేసుకోవాలి, నాకు ఇలా ఉంటే ఎలాగ అమ్మ అని కూర్చుని అమ్మ దగ్గర కూర్చుండి ఒక అమ్మకి చెప్పుకున్నట్టు చెప్పుకున్నాను నేను. నాకు ఇంతలా ఉంటుంది, నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాకైతే తగ్గాలి, ఈ కంగారు ఈ ఆందోళన మాత్రం తగ్గిపోవాలి, నేను నీ పూజకి అన్నీ బాగా చేసుకోవాలి, అన్ని అన్ని నైవేద్యాలు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం కూడా నీకు నాకున్నంతలో ఏదో ఒకటి చేసుకుని పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇంత నీరసంగా ఉంటే నేను ఇంట్లో పనే చేసుకున్నా, పిల్లలకి చక్కబెట్టినా, లేదా నీ పూజకి అన్ని రెడీ చేసుకున్నా, ఎలాగ తల్లి నువ్వు నాకు ఇలా ఉంటే నేను ఏం చేసుకోగలను అని అమ్మ దగ్గర కూర్చుండి అలాగే అమ్మకి చెప్పుకున్నాను. అలా కూర్చుని చెప్పుకున్నానో లేదో అంతే, ఏంటో నిజమే ఉంది, అమ్మ ఉంది, ఆలకిస్తుంది అన్నట్టే అనిపించింది నాకు. మొన్నటికే నాకు ఏంటో తేలికైపోయి, అసలు మామూలు రోజుల్లో ఎలా అయితే ఉంటుందో పనంతా ఎలా చక్క పెట్టుకుంటామో అలాగే నాకు ఉదయానికే అంతా తేలికైపోయింది. ఏదో తెలియన తీసేసినట్టు అనిపించింది అంతని. ఆ దగ్గు రంప అంతా కూడా తగ్గిపోయి, నీరసం కూడా తగ్గిపోయి, మొత్తం పూజకన్నీ ఏర్పాట్లు చేసుకోవడం ఏంటి, ఏదన్నా చేయడం ఏంటి, ప్రసాదాలు చేసుకోవడం ఏంటి, అంత అమ్మ చాలా చక్కగా నేను పెట్టుకున్నప్పుడే ఈ రోజుకి 13 రోజులు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఇంత చక్కగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రసాదాలు ఏంటి, మధ్యాహ్నం మహానైవేద్యం ఏంటి, ధూపం ఏంటి, ఆరతి ఏంటి, అన్నీ చక్కగా షోడోపచారాలతో అన్నీ పూజ చాలా బాగా జరుపుకుందమ్మ. నాకు చాలా ఈ మంచి అవకాశం ఇచ్చింది ఆ తల్లి. ఎంతో అదృష్టం ఉంటే కానీ చేసుకోలేము ఇలాగా. ఈ సంవత్సరానికి ఇచ్చింది నాకు ఆ తల్లి ఈ అదృష్టాన్ని. మొన్న మేము విజయవాడ వెళ్ళినప్పుడు అఖండ దీపం అలా వెలుగుతూ ఉండాలి కదా ఈవినింగ్. అయితే మార్నింగ్ దాని నిండా నూనె పోసి అమ్మకి చెప్పాను, అమ్మ ఈవినింగ్ వరకు ఆ దీపం అలా వెలుగుతూ ఉండాలి, నువ్వే చూసుకో అమ్మ, ఇంటి దగ్గర ఎవరూ లేరు అని చెప్పేసి అన్నాను. మా పాపను పెట్టి వెళ్ళాం కానీ మా పాప కుదరలేదు, తను వెళ్ళిపోయింది ఊరు. అయితే నాకు అనిపించింది ఏంటి ఎలా అని. కానీ మేము ఈవినింగ్ వచ్చేసరికి అందులో మూకుట్లో అసలు ఒక్క నూనె చుక్క అంటే నూనె బొట్టు లేదు, అంత ఖాళీగా ఉంది. కానీ
అది వెలుగుతూనే ఉంది జ్యోతి. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసుకొచ్చింది. ఎంత అంటే అమ్మ దుర్గమ్మ నువ్వు ఉన్నావమ్మా అనిపించింది. నిజంగా అమ్మ ఉంది కదా. శివయ్య పూజ సెకండ్ వీడియో పెడతాను చూడండి. థ్యాంక్ యూ. ओम काचायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। ओम श्री भवानी नमः सुवर्णं पुष्पं समर्पयामि। जय जय देवा वंदे मां पुत्र जय जय मन संतोष संगे देवा ओम आपके नाम पर नमः नमः पुण्य देव नमः चना को स्वास्थ्य निदान नमः आदित्य में नमः तस्मत् भाई मागे रक्षणक्षा सरस्वती दुर्गे नमः। अंतर्यामी प्रियामी भक्ति हम श्रेष्ठ पूजित मया देवी प्रभु नमः श्री भवानी नमः प्रार्थना सारं समर्पयामि। ओम श्री दुर्गा भवानी की जय। जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय काली जय काली जय काली जय काली जय चंडी जय चंडी जय चंडी जय चंडी जय चंडी जय चंडी जय काली जय जय काली जय काली जय जय काली जय काली जय जय काली जय चंडी जय चंडी जय चंडी जय चंडी चक्कर तली